హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టొమాటోస్ గేమ్ యానిమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ యానిమే ఐఎంబిడి రేటింగ్ 9.4. ఈ యానిమే థ్రిల్లర్, సస్పెన్స్ అండ్ మైండ్ గేమ్. ఇది సీజన్ 1, మొత్తం 12 ఎపిసోడ్స్ ఉంటాయి. సో మీ సపోర్ట్ ఉంటే మొత్తం 12 ఎపిసోడ్స్ చేయడానికి ట్రై చేస్తా. స్టోరీలోకి వెళ్తే మనకి మెయిన్ క్యారెక్టర్ నేమ్ యూచి, హై స్కూల్ స్టూడెంట్, సెకండ్ ఇయర్. 70K మనీ కోసం చాలా వర్క్ చేస్తాడు. ఎందుకంటే స్కూల్ ట్రిప్ కోసం ఈచ్ పర్సన్ 70K కావాలి. షాప్ అని అవసరమా వెళ్ళడం అంటే, లేదు మా ఫ్రెండ్స్కి నేను ప్రామిస్ చేశాను అని చెప్తాడు. యూచి వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. మకోటో క్లాస్ ప్రెసిడెంట్, షీహో క్లాస్ వైస్ ప్రెసిడెంట్, టెంజీ క్లాస్ టాపర్ అండ్ జీనియస్, యుటరి నార్మల్ షైగోల్ అండ్ ఎవరితో అంతగా మాట్లాడదు. అందరూ యూచిని వెల్డన్ యూచి 70K కంప్లీట్ చేసామని చెప్తారు. యూచి మనసు నాకు చాలా ఆనందంగా ఉంది, మీలాంటి ఫ్రెండ్స్ దొరకడం అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో అందరూ క్లాస్లో ఉంటారు. సడన్గా టీచర్ మన ట్రిప్ కోసం సేవ్ చేసిన 2 million నేను ఎవరు తీశారు అని చెప్తాడు. అందరూ షాక్లో ఉంటారు. షీహో అందరికీ సారీ చెప్తుంది, నేను సేవ్ చేయలేకపోయానని. యూచి షాక్లో ఉంటాడు, 2 million నేను పోయాయని. నెక్స్ట్ డే నుంచి షీహో మకోటో స్కూల్కి రావడం లేదు. అందరూ వాళ్ళ మీద డౌట్తో ఉంటారు. ఈవెన్ మెసేజ్ చేసిన రిప్లై కూడా ఇవ్వడం లేదు. నెక్స్ట్ సీన్లో అందరూ ఇంటికి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్లో స్కూల్కి రమ్మని ఉంటుంది. యూచినికి షీహో పంపించినట్టు స్కూల్కి రమ్మని ఉంటుంది. అలా ఒక్కొక్కరు పంపించినట్టు లెటర్ వస్తుంది. అందరూ స్కూల్ కాడికి వెళ్తారు. నైట్ 11కి అందరూ యూచి ఎందుకు రమ్మని అడిగితే, యూచి మాత్రం షాక్లో ఉంటాడు. మీరు రమ్మన్నారు కదా అని అడుగుతాడు. ఈ లోపలికి బ్యాక్ సైడ్ నుంచి ఎవరో యూచిని కొడతాడు. నెక్స్ట్ సీన్లో ఐస్ ఓపెన్ చేస్తే అందరూ ఒక వైట్ రూమ్లో ఉంటారు. యూచి అందరూ సేఫే కదా అని అడుగుతాడు. సడన్గా రూమ్ నుంచి ఒక డాల్ వస్తుంది. దాని పేరు మనబు-సాన్. అది యుటోరి చూసి, ఇది నాకు తెలుసు, ఇది ఒక ఓల్డ్ యానిమే క్యారెక్టర్, చిన్నపిల్లల దగ్గర మనీ స్టోల్ చేసి వాళ్ళని కొడుతుంది. మనబు స్మైల్తో, ఆహా నాకు ఇంకా ఇంట్రడ్యూస్ చేసే అవసరం లేదు, వెల్కమ్ టు టొమాటోస్ గేమ్ అని చెప్తాడు. మనబు మీ అందరూ ఇప్పుడు చిన్న గేమ్ ఆడాలి అని చెప్తాడు. విన్ అయితే 2 million అండ్ గేమ్ ఆడడం పక్కా. మీ అందరూ 20 million డెప్ట్ ఉంది, అంటే అప్పు ఉంది. షాక్లో ఉంటారు. వాళ్ళ నేమ్స్ మీద 20 million డెప్ట్ ఉందని. మన భూమిలో ఒక్కలే ఆ డెప్ట్ చేసుకున్నారు. అది ఎవరో మీకే తెలియాలి. అప్పుడు యూచి అందరి మీద డౌట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మనబు ఈ గేమ్లో ఎండ్ అయ్యే లోపలికి మీ మీద మీకు నమ్మకం ఉండాలి అని అంటాడు. మనబు యూచిని నీకే ఇంపార్టెంట్, మనీయా ఫ్రెండ్షిప్ అని అడిగితే యూచి హాస్టల్లోకి వెళ్తాడు. వాళ్ళ డాడీ ఏమో ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనీ అని చెప్తాడు. బట్ వాళ్ళ అమ్మ మాత్రం ఈ ప్రపంచంలో అన్నిటికన్నా స్నేహం ఇంపార్టెంట్ అని చెప్తుంది. యూచి ప్రజెంట్ వచ్చి, నాకు నా ఫ్రెండ్సే ఇంపార్టెంట్, మనీ కాదు అని చెప్తాడు. మనబు స్మైల్తో, సరే ఇంకా మీకు 5 minutes టైం ఇస్తున్నా, ఆలోచించుకోండి ఈ గేమ్ ఆడడానికి అని చెప్తాడు. వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు. మనం ఈ గేమ్ ఆడాలంటే మన మీద మన ట్రస్ట్ఫుల్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు. అండ్ వీళ్ళందరూ డిసైడ్ అవుతారు గేమ్ ఆడడానికి. మనబు సరే అయితే ఇంక గేమ్ స్టార్ట్ అయినట్టే, సో అందరూ రెడీగా ఉండండి, ఫస్ట్ గేమ్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు కొకోరు-సాన్. ఈ గేమ్ ఆడడానికి మనబు వైట్ రూమ్ నుంచి వేరే రూమ్కి తీసుకెళ్తాడు. అందరూ అది ఏంటి క్లాస్ రూమ్లో ఉందని అనుకుంటారు. అక్కడ కొకోరు-సాన్ చూస్తాడు. ఈ గేమ్ ఏంటంటే మనబు చెప్తాడు, నేను క్వశ్చన్స్ అడుగుతా, దానికి ట్రూత్ఫుల్గా ఆన్సర్ చెప్పాలి, ఈవెన్ అది ఇంక అబద్ధం చెప్పినా మీకు పెనాల్టీ ఉంటుందని చెప్తాడు. అండ్ మనబు-సాన్ వాళ్ళకి బ్యాడ్జెస్ ఇవ్వడం మొదలు పెడతాడు. మీకు ఈచ్ అండ్ వీరికి వన్కి ఒక బ్యాచ్ వస్తుంది. ఆ బ్యాచ్ అని మళ్ళీ ఒక డెప్ట్ ఉంటుంది. ఆ డెప్ట్ మీలో ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి డబుల్ అవుతుంది. సో ఆ డెప్ట్ ఎవరికి చూపించకుండా ఉండండి అని చెప్తాడు. అందరూ బ్యాచ్ తీసుకొని పెట్టుకుంటారు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఒక ట్రయల్ క్వశ్చన్ వేస్తారు. అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. ఒక ట్రయల్ క్వశ్చన్కి అందరూ ఆన్సర్ రైట్ చెప్పారని ఆనందపడతారు. బట్ మనబు-సాన్, మీ అందరూ ఒకటే క్వశ్చన్ మీద ఆన్సర్ చెప్పారు కాబట్టి రైట్ అయింది, మీ అందరిలో ఈవెన్ ఒక్కరు రాంగ్ చెప్పిన ఆన్సర్ మొత్తం రాంగ్ అవుతుంది. మనబు మీ అందరూ చూపిస్తాను ఇప్పుడే, ఆగండి, యుటరి నువ్వు ఒకసారి నీ వేలుని నోబైకి తిప్పుతానికి చూడని అంటాడు. అప్పుడు యుటరి స్కిప్ చేస్తుంటే అందరూ ఇది కూడా జరుగుతుంది. సో అందరికీ అర్థమవుతుంది మనందరిలో ఒక్కరు రాంగ్ చెప్పినా మొత్తం ఆన్సర్ రాంగ్ అవుతుందని. ఇంకా మనబు-సాన్ క్వశ్చన్స్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తాడు. మీ అందరికీ ఒక్కొక్క లెటర్ ఇస్తా, అందులో క్వశ్చన్ ఉంటుంది, మీరే ఆ క్వశ్చన్ బయటికి చదివి ఆన్సర్ ఇవ్వాలి. అండ్ 5 questions ఉంటాయి. ఆ 5 questions మినిమం 1 question అయినా ఆన్సర్ చేయకపోతే
ఫస్ట్ రౌండ్లోనే ఎలిమినేట్ అయిపోతారు మీ అందరూ. ఫస్ట్ క్వశ్చన్ 10Gకి వస్తుంది. లెటర్లో ఉన్న క్వశ్చన్ బయటికి చదివి అందరూ సింపుల్గానే ఉంది, మనం అందరం రైట్ చెప్తాం ఫస్ట్ క్వశ్చనే అనుకుంటారు. బట్ అది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ షీహో దగ్గరికి వస్తుంది. షీహో కూడా సింపుల్గానే ఉందిగా, అందరం చెప్తాం అనుకుంటారు. బట్ అది కూడా రాంగ్ అవుతుంది. తర్వాత మకోటో దగ్గరికి వస్తుంది. మకోటో అడిగిన సింపుల్ క్వశ్చన్ కూడా ఎవరు ఆన్సర్ చేయలేకపోతారు. సో యూచీకి ఏం అర్థం కాదు, మైండ్ పనిచేయట్లా. ఏంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా చెప్పలేకపోతున్నాం అంటే మనలో ఎవరో నా దొంగ అవుతున్నాడా అని అనుకుంటాడు. బట్ యూజీకి లెటర్ వస్తుంది. లెటర్లో ఏముంటుందంటే మీ క్వశ్చన్ మీరే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ అయితే మీరు నో పెడితే మీ డెప్ట్ డౌన్ అవుతుంది అని ఉంటుంది. యూజీ షాక్ అవుతాడు. ఓహో అందుకే అందరూ ఎవరైతే క్వశ్చన్ అడుగుతున్నారో వాళ్ళే రాంగ్ ఆన్సర్ చెప్తున్నారు అని అనుకుంటాడు. యూజీ క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్కి అందరూ ఆన్సర్ చేస్తారు. బట్ అది కూడా రాంగ్ అవుతుంది. ఇంకా లాస్ట్గా మిగిలింది యూటరీ. ఇప్పుడు యూటరీ ఆన్సర్ రైట్ చెప్పకపోతే గేమ్ లాస్ అయిపోతారు. 20 మిలియన్ డెప్ట్ కట్టాలి. యూటరీ లెటర్ చదివి మన ఫ్రెండ్షిప్ ట్రూ అని అడుగుతుంది. అందరూ షాక్ అయ్యి ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటారు. బట్ వీళ్ళు గేమ్ ఆడుతుంటే పైనుంచి 2 గర్ల్స్ చూస్తారు. సెక్షన్ సి ఇప్పుడే ఓడిపోయేలా ఉందని అనుకుంటుంటారు. అంటే మనకి ఇక్కడ రివీల్ అవుతుంది ఏంటంటే మొత్తం వీలే కాదు గేమ్ ఆడుతుంది, చాలామంది ఆడుతున్నారు. అండ్ వాళ్ళు ఏమనుకుంటారంటే సెక్షన్ సి అప్పుడే లాస్ అయిపోతుందని అనుకుంటారు. సడన్గా యూచి ఏ కలర్ అండర్వేర్ వేసుకుందో తెలుసా అని అడుగుతాడు. ఇక్కడితో ఎపిసోడ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఎపిసోడ్ 2 కోసం మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఎపిసోడ్ 2ని కూడా తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. బట్ మీ సపోర్ట్ లేకపోతే అది అవ్వదు. సో బాయ్ గాయ్స్.